హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డి జిల్లా పాషమైలారం ప్రాంతంలో సిగాచి ఫార్మా ఇండస్ట్రీలో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. దాదాపు 16 మంది ఇప్పటికే చనిపోయారనేటటువంటి విషయాలు తెలుస్తున్నాయి. 20 మందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఆ పేలుడు శబ్దానికి దాదాపు అక్కడ ఉండేటటువంటి పనిచేసే కార్మికులు 100 మీటర్లు పైకి ఎగిరి పడిండ్రు అనేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది భద్రతా వైఫల్యాల వల్లనే ఈ ఘటన జరిగింది అనేటటువంటి విషయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రైవేట్ కంపెనీలు తమ లాభాల కోసం చూస్తున్నాయి తప్ప భద్రతాపరమైనటువంటి చర్యలు ప్రోటోకాల్స్ ని పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగింది అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. ఈ ఘటనకు బాధ్యతలైనటువంటి వాళ్ళ మీద చట్టపరంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కార్మికుల ప్రాణాలు పోయినాయి. 100 మంది పనిచేస్తున్నటువంటి ప్రాంతం అది. ఇప్పటికే ఇంకా 20 మంది తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంతటి తీవ్రమైనటువంటి నష్టం జరగడానికి కారణం అక్కడ భద్రతా లోపాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంటే లాభాలు గడించడం తప్ప కనీసం కార్మికులు పనిచేస్తున్నటువంటి వాళ్ళ మా ప్రాణాలని కాపాడాలనేటటువంటి దృష్టి అక్కడ ఉండేటటువంటి యాజమాన్యంకి లేదు అనేటటువంటిది స్పష్టమవుతుంది. అందుకనే ఆ యాజమాన్యం మీద చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు నష్టపోయినటువంటి ప్రమాదం జరిగి చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1 కోటి పైగా ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 20 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకు